ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఏదైతే విశాఖ రాజధాని అనే చర్చ అయితే ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ మేము విజయం సాధిస్తే జూన్ 9వ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాం. తదనంతరం పరిపాలన కూడా విశాఖ కేంద్రంగానే నిర్వహిస్తామని చెప్తుంది. అదే గనక మేము తెలుగుదేశం కూటమి గనక విజయం సాధిస్తే మేము అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు అమరావతి నుండే పరిపాలన చేస్తామని చెప్తుంది. అయితే ఈ రకంగా ఇరు పార్టీలు ఒక ప్రజల్లో లేనిపోయినటువంటి ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. గడచిన 5 సంవత్సరాలుగా రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రం నిలిచింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2014లో ఎన్నిక కాబట్టి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానిగానే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అక్కడ సెక్రటరియట్ నిర్మించడం, అలాగే తాత్కాలిక భవనాలు, హైకోర్టును ఏర్పాటు చేయడం అన్ని చేశారు. అయితే తదనంతరం 2019లో విజయం సాధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది 3 రాజధానుల కింద మేము విభజించడం, పరిపాలన చేస్తాము, కర్నూలుని హైకోర్టు పెట్టి అక్కడ ఆ జ్యుడిషియరీ క్యాపిటల్ కింద చేస్తాము, అలాగే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద చేస్తాము, ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద విజయవాడ ఉంచుతాము అనేటువంటి వాదన వినిపించడము, అదే విధంగా ఈ యొక్క 3 పరిపాలన కన్నా విజయవాడ నుంచే అలా కొనసాగించి రాజధాని ఎక్కడ అనే స్పష్టత లేకుండా చేయడం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క 2024 ఎన్నికలలో తాను ఓటింగ్ అయిపోగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఈ 4వ తేదీ ఫలితాలు విజయం సాధించిన తర్వాత విశాఖ కేంద్రంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడం, నేను ఇక్కడే పరిపాలన చేయడం చేస్తాను అనేటువంటి చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకి తాతీసింది. ఎందుకని అంటే తెలుగుదేశం ఏమో అమరావతి అంటుంది, వీళ్ళు ఇక్కడైతే అంటారు. అయితే ఎన్నిటిని మనం కనుక పక్కన పెట్టుకుంటే విశాఖ మహానగరం యొక్క ప్రాధాన్యతను కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖ ప్రాధాన్యత నిన్న ఇవాటిది కాదు. ఇక సంయుక్త ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మహానగరం చాలా పెద్ద మహానగరము, కాస్మోపాలిటన్ సిటీ. ఎందుకని కాస్మోపాలిటన్ చెప్తున్నామంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ భారతదేశానికి మనకు ముఖద్వారంగా ఉన్నటువంటి ఒక రక్షణకి ముఖద్వారంగా ఉన్నటువంటి ఈస్టర్న్ నావల్ కమాండ్, తూర్పు నావికాదళం ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా ప్రధానంగా విశాఖ మహానగరంలో భూమికి పోషించడం, అలాగే సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆయిల్ కావలసినటువంటి ఇక ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికి కావాల్సిన ఆయిల్ రిసోర్సెస్ కి ఇక్కడ హెచ్పిసిఎల్ ఆ రోజే కాంటెక్స్ గా ఉండడం, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం గా ఉండడం, అలాగే వాళ్ళ నిర్మాణ కేంద్రం కూడా విశాఖ కేంద్రంగానే ఉండడం, అలాగే బిహెచ్ఈఎల్ భారత్ హెవీ వెసల్స్ ఏదైతే బిహెచ్పివి అనేటువంటి ఒక దీన్ని కూడా భారతదేశంలో ఇక్కడే ఉండడం, ఇవన్నీ అంటే స్టీల్ ప్లాంట్ భారతదేశానికి తలమానికమైనటువంటి స్టీల్ ని తయారు చేసేటువంటి ఒక ప్లాంట్ విశాఖ మహానగరంలో. ఈ విధంగా చూసుకుంటే పబ్లిక్ సెక్టార్ లో కావచ్చు సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మహానగరానికి ఒక ప్రాధాన్యత ఉంది. అయితే దీనికి ముందే ఏదైతే విశాఖ మహానగరానికి ఇన్ని ప్రత్యేకతలతో భారతదేశంలోనే ఒక ప్రముఖ నగరంగా ఉందో ఈ యొక్క విశాఖ మహానగరం యొక్క ప్రాధాన్యతను గుర్తించి మనకి 1955లోనే మనకి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయడం, అసెంబ్లీలో అసలు మనం రాజధానిని ఎక్కడ నెలకొల్పాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానంలో అనుకూలంగా 61 మంది ఓటేయడం, ప్రతికూలంగా 58 మంది ఓటేయడం, ఆ తటస్థంగా 20 మంది ఓటేయడం జరిగింది. అయితే ఆ యొక్క దీంట్లో ఫైనల్ గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే 1956 ఏప్రిల్ నుంచి పరిపాలన విశాఖ కేంద్రంగా నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం, తీర్మానించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విశాఖ రాజధాని అనేది నిన్న ఇవాళదైతే కాదు, ఇది 1956లోని శ్రీకారం చుట్టింది. అయితే రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారి ప్రాంతాలని అడ్డం పెట్టుకొని ఆ తీర్మానాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి విశాఖ రాజధాని అనే దాని యొక్క ప్రాముఖ్యతని మనం నిన్న ఇవాళ చెప్పాల్సిన విషయమే కాదు. ఖచ్చితంగా రాజధానికి కావలసినటువంటి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అంగులు అన్నీ ఉన్నటువంటి నగరం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏకైక నగరం విశాఖ మహానగరం అని చెప్పచ్చు. కాబట్టి విశాఖ మహానగరం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడానికి అర్హత ఉంది, కానీ ఆ దానికి కావలసిన అంటే పరిపాలనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేశారా, చేయకుండానే మేము ఇక్కడ పరిపాలన ప్రకటించడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకి తావిచ్చిందని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఒక మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో
మనకి పబ్లిక్ సెక్టార్ గా ప్రభుత్వ రంగ సంస్థలతో నగరం ఉంది. కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన కావాలి అంటే మనకి విజయవాడలో ఏ రకంగా అయితే తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ మనం నిర్మించుకోగలిగామో ఆ రకంగా ఇక్కడ యొక్క ప్రతి శాఖల యొక్క కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవాలి. దానికి తగిన వనరుల కోసం ఏమి చేశారు, అవి లేకుండా పరిపాలన అంటామంటే మళ్ళీ గడిచిన 5 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే 3 రాజధానులు అన్నారో అదే విధంగా ఉంది. కానీ 3 రాజధానులు కాదు, విశాఖ పరిపాలన చేయడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, దాన్ని మీరు తయారు చేశారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకే కావలసింది ఒక చక్కని గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన. మంచి పరిపాలనకు కావాల్సింది ఏ రాజధాని అయినప్పటికీ పర్వాలేదు, అయితే విశాఖ రాజధాని అయినా పర్వాలేదు, కానీ దానివల్ల అవకాశాలు ఏ రకంగా కల్పించబోతున్నారు, ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది ప్రజల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న అని బట్టి మనం చెప్పించవచ్చు.